అందరికి నమస్కారం. నేను మీ మల్లికార్జున్. సో మనకందరికి తెలుసు, ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని గారు ఎన్నికలకు ముందర కావచ్చు, సో ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి ఉపకులాలకు వర్గీకరణ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం, ఆర్థికంగా సామాజిక పరంగా వెనుకబడినటువంటి వర్గాలకు సామాజిక న్యాయం చేస్తాం, వాళ్ళను ఆదుకుంటామని చెప్పిన నరేంద్ర మోదీ గారి మాటలు ఈరోజు అక్షరాల సత్యమయ్యాయి అనిపించాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేది కేవలం నినాదాలే కాదు, అవి ఈరోజు ఆచరణలోకి వచ్చాయని చెప్పేసి మేము ఈరోజు మీడియా ముఖంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కావచ్చు, అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఉపవర్గీకరణ కోసం కృషి చేస్తున్నారు, ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిజంగా ఈరోజు సుప్రీంకోర్టు ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ ఉప కులాలకు సంబంధించి వర్గీకరణకు అంటే విద్యా సంస్థల్లో ప్రవేశాలు కావచ్చు, ఉపాధి సంబంధించిన అవకాశాల్లో రిజర్వేషన్స్ను పర్మిట్ ప్రకారం ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు జస్టిస్ సిజిఐ చంద్రచూడ్ గారి నేతృత్వంలో 7 మంది ధర్మాసనం ఉంటే దాదాపు 6 మంది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు ఈరోజు ఓకే చెప్పారు. ఇదే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అంటే భారతదేశం అనేది పురోగమిస్తుంది అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సంక్షేమ ఫలాలు కావచ్చు, అన్ని రకాల నిధులు కావచ్చు, అన్ని రకాల నియామకాలు కావచ్చు, దేశంలో ఆర్థికంగా సామాజికంగా అట్టడుగున ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు కానీ ప్రభుత్వ ఫలాలు కానీ సమాజపరంగా అందడంతో పాటు వాళ్ళు కూడా ఆ అట్టడుగున స్థాయిలో ఉన్నటువంటి నిమ్న జాతులు కూడా అత్యున్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో కొన్ని రకమైన రిజర్వేషన్లను పొందపరచడం కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి అంటే బీసీలకు కావచ్చు, ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు ఖచ్చితంగా సంక్షేమ ఫలాలను అందాలి అని చెప్పినటువంటి ఈ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ఈరోజు న్యాయం జరిగిందని చెప్పేసి ఈరోజు మనకందరికి తెలిసింది. సో దానికి మీడియా ముఖంగా కూడా ఈ 30 సంవత్సరాలు అంటే 3 దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మందకృష్ణ మాదిగ గారు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, ముఖ్యంగా సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. వాస్తవంగా ఎస్సీ ఎస్టీ కమిషన్స్కి సంబంధించి కావచ్చు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ని మనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే అసలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్లని తీసుకెళ్ళరావాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ ఉద్యమం దాదాపు 30 సంవత్సరాల నుంచి జరిగింది. మొట్టమొదటిసారిగా 1996లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రిజర్వేషన్స్ వర్గీకరణ అమలు చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయి. అందులో భాగంగానే 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ కూడా స్పష్టంగా చెప్పింది అంటే సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ సంక్షేమ ఫలాలు అక్కడ ఉన్నటువంటి సబ్ క్యాస్టెస్ ఒకే క్యాస్ట్ అంటే ఏబిసిడి 4 వర్గాలు ఉంటే ఒకటే వర్గానికి ఉపవర్గానికి కాకుండా అన్ని రకాలుగా సమానంగా అందేలా ఉంటే వాళ్ళు కూడా సామాజికంగా ఆర్థిక పరంగా విద్యా ఉద్యోగాల్లో ముందుకెళ్తారని చెప్పేసి ఆ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇది 1998లో ఇది అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత 2000 సంబంధించి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ల చట్టం మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ముందుకు తీసుకొచ్చిన నాయకుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు ప్రస్తావించారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో, నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో, కిషన్ రెడ్డి గారి స్ఫూర్తితో ప్రధానమంత్రి మోదీ గారు మా మాదిగలకు అందరికీ న్యాయం చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీలకు అందరికీ ఖచ్చితంగా ఎలక్షన్ల తర్వాత మీకు రిజర్వేషన్లో ఉపవర్గీకరణ చేసి చూపిస్తామని చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకున్నారని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ మనకు కర్ణాటకలో కావచ్చు, అదేవిధంగా తమిళనాడులో కావచ్చు, దేశమంతటా కూడా ఎస్సీ ఎస్టీల వర్గీకరణలకు సంబంధించి చాలామంది హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కర్ణాటకలో కూడా అంతకుముందు సదాశివ కమిషన్ పేరిట ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఇచ్చారు. తమిళనాడులో జనార్దన్ కమిషన్ పేరు మీద ఇచ్చారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ
తమిళనాడు సీఎం స్టాలిన్ గారు కావచ్చు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ ఉద్యమం కోసం అసూలు బాసినటువంటి అమరులకు దీన్ని అంకితం చేస్తున్నామని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు కూడా పేర్కొన్నారు. ఏది ఏమైనా ఆర్టికల్ 341 ప్రకారం కావచ్చు, అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో ఉపవర్గీకరణకు సంబంధించి 15 సబ్ క్లాస్ 4, 16 సబ్ క్లాస్ 4 ప్రకారము ప్రతి ఒక్కరికి విద్యా సంస్థల్లో ప్రవేశాలు కావచ్చు, ఉద్యోగాల్లో ఉపాధి అవకాశాలలో కూడా రిజర్వేషన్ కల్పించే బాధ్యతని జస్టిస్ వై చంద్రచూడ్ నాయకత్వంలో 60:1 అంటే 7 ధర్మాసన న్యాయమూర్తులు అంటే 6 ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించారు. సో మొత్తం మీదుగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పుతో మరొకసారి నెరవేరింది. సో ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల వారికి ఈరోజు న్యాయం జరుగుతుందని ఒక భావన కల్పించబడింది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% అగ్రకుల వర్ణాలకి 10% ఈడబ్ల్యూఎస్ ద్వారా వచ్చింది. ఓబీసీలకి రిజర్వేషన్స్ వచ్చాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలలో కూడా రిజర్వేషన్స్ ఉన్నప్పటికీ ఎస్సీ ఎస్టీలకి విద్య మరియు ఉద్యోగాల్లో కూడా సబ్ రిజర్వేషన్స్ తీసుకొచ్చిన ఘనత ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే దక్కుతుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. సో ఈరోజు అనే కాదు, ప్రజల పక్షాన ప్రజా సంక్షేమం కోసం, దేశం కోసం, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కోసం ప్రతి ఒక్కరి కోసం కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ప్రస్తుతం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పేసి మీడియా ముఖంగా స్పష్టంగా పేర్కొంటున్నాను. జై హింద్, జై భారత్.